హలో మీకేం కావాలి? క్షమించండి బాస్. బాస్ నమస్కారం బాస్. నువ్వే ఉంచుకో ఉరికివాడా, మళ్ళీ పని చేయకుండా ఊరికే ఉన్నావు కదా. ఈ వారం రావాల్సింది రాకపోతే ఇలా చూడండి, నేను అలాంతా చేయను బాస్, పంపేస్తాను. పంపించాలి. అసలు ఈ బాస్ అరవకుండా ఉండడానికి నేను ఏం చెయ్యాలి? నాకు మాత్రం ఎందుకు ఇలా అంతా జరుగుతుంది? సరే వదలు నాగర్వేక్, కాసేపు పడుకో. కౌబాయ్నా ఈ ఐడియా బాగుందా? ముక్కు నొప్పిగా ఉంది. మనం మాత్రం అలా అవ్వడానికి ట్రైనింగ్ తీసుకున్నామంటే ఆ తర్వాత ఎలుక బంటిలు ఇద్దరు నాకు ఎలాంటి సమస్యలు ఇవ్వరు. దీన్ని నమ్మలేకపోతున్నాను. ఒక్క ఆపిల్ని కూడా నేను కొట్టలేకపోతున్నాను. మళ్ళీ ట్రై చేద్దాం. గన్ను సౌండ్ ఎక్కడ వినపడింది? రే రే అన్నయ్య, నిన్నే. ఆ శబ్దం వినపడిందా? ఆ తుపాకీ శబ్దం. ఎట్టి గన్ సౌండా? అది వాడు పనే అయి ఉంటుంది. సరే రా తమ్ముడు, వెళ్ళి చూద్దాం. ఏంటి, ఎవరైనా నన్ను ఎగతాళి చేస్తున్నారా? ఇదేనా విషయం? మనం దీనికి పక్కలో నుంచొని ఉండాలి. ఇక్కడ ఉంటే బాగా కలిసి ఉండేవాడిని. యస్ యస్. ఏంటి నా దగ్గర ఆడుకుంటున్నావా? నేను వదిలిపెట్టను, కాల్ చేస్తా. ఇప్పుడు చూడు, నన్నే కలుస్తున్నావు కదా నువ్వు. రాంబుల్, అది విన్నావా? శబ్దం అక్కడి నుంచి వస్తుంది. త్వరగా రా. చూసావు కదా, ఒకటి వదలకుండా అన్నిటినీ కాల్ చేస్తాను. రాంబుల్, ఇటురా. రే అన్నయ్య, నేను వచ్చేసాను. సరే, దీన్ని ఇంకా చాలా స్వారస్యంగా మారవచ్చు. రే రే అన్నయ్య, అక్కడ చూడు, చాలా రుచి అయిన ఆపిల్స్ ఉన్నాయిరా. నిజమైన వీరుడు కళ్ళు కట్టుకునే కాల్చాలి. నేను అలాగే కాల్చబోతున్నా. ఇక్కడ ఉన్న ఆపిలేదు. ఒకవేళ అది నేను కాల్చిన వల్ల ఎగిరి వెళ్ళిందా? సరే, మళ్ళీ ట్రై చేసి చూద్దాం. యా. అదరిపోయింది అంతా. ఇప్పుడు కరెక్ట్ గా ఉంది. వేళ అగర్వేక్ నేను చూస్తాను, నాకే చాలా గర్వంగా ఉంది. మళ్ళీ ఆ ఎలుక బంట్లు నా దగ్గరకు వచ్చి గొడవ పడ్డాయనుకో.
లాగర్వేక్ రా ఎలుకబంట్లారా మీకోసమే ఎదురు చూస్తున్నాను. అమ్మయ్యా జస్ట్ మిస్ తమ్ముడు. రా పెరికి వాళ్ళరా ఇప్పుడైతే చూడండి రా. తమ్ముడు పరిగెత్తు పరిగెత్తు. రా పరిగెత్తకండి రా, కాల్చలేకపోతున్నాను, ఆగండి. రంబల్ ప్లాన్ సి ని ట్రై చేయి. ఓ సరేరా. బయటికి రండి రా, ఇక్కడే కదా ఎక్కడైనా ఉంటారు. నా దగ్గర మీరు వీళ్ళంతా ఆడుకోకండి. ఇది నా తేనుగుడికి హలో చెప్పు చూద్దాం. రంబల్ వద్దు తమ్ముడు. రా ఎలుకబంట్లారా ఎందుకురా నన్ను నా దగ్గరకు అడ్డుకున్నావ్? రండి రా. తమ్ముడు, నా దగ్గర ఒక ఐడియా ఉంది. పైన పైన కొనుక్కున్నాయే చూసావా? ఓ నాకు ఇప్పుడు అర్థమైంది. నేను అప్పుడు అలా ఉండేవాడిని, ఇప్పుడు చెప్పాలా ఏంటి? పైన కొంసా రే మీరు అయిపోతారు. రెడీగా ఉండు తమ్ముడు. ఏం చెయ్యి. ఫైర్. తమ్ముడు రా వెళ్దాం. మనం ఇంటికి వెళ్దామా? రా. వాళ్ళని ఇప్పుడు ఏం చెయ్యాలి? నా అందమైన మొహమే నాకు దొరికిన బహుమతి. నేను ఊరికే వదిలిపెట్టను. నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? నేను ఎవరని నీకు కాల్చి చూపించనా? నేను ఏం చేస్తానో చూడురా. ఓ, అద్భుతం. సరేరా, హే కౌబాయ్స్ గన్నుతో కాల్చుతారు కదా, అలా చేద్దామా? అలాగా. మీరు గెలిచారంటే నేను ఈ అడవి వదిలి వెళ్తాను. మీరు ఓడిపోయారంటే నా దారిలో నన్ను వెళ్ళనివ్వండి, సరేనా? ముందు నువ్వు గెలిచి చూపించు. రొయ్యలకు బంట్లారా, ఎలాగైనా నేనే గెలుస్తాను. కానీ ఒకటి, ఆపిల్కి బదులుగా మిమ్మల్ని కాల్చిపోతున్నా. సరే మొదలు పెడదామా? ఆపురా. ఇప్పుడు నేను కళ్ళు కట్టుకునే కాల్చబోతున్నా, ఎందుకంటే మీరు చిన్న పిల్లలు. కావాలని నువ్వు ఓవర్ గా చెయ్యకురా. సరే సరే వదిలే. రెడీ అయిన వేక్ మొదలు పెట్టండి. ఎలా దాన్ని అడ్డుకున్నావు? నువ్వు కాల్చావా లేదా? ఒక చిన్న స్క్రాచ్ కూడా లేదా? ఇప్పుడు చూడు. ఇప్పుడు వాడి పని అనుమానం లేకుండా అయిపోయి ఉంటుంది. చూసారా, నేను గెలిచాను. అన్నయ్య, వాడు మాత్రం కాలుస్తున్నాడు. నేను ఎప్పుడు కాల్చేది చెప్పు, ఏదైనా చెయ్యి. ఏంటి వాడికి ఏం కాలేదా? ఎందుకు ఇలాంతా చేస్తున్నావు? ముందు నువ్వు నా మిషన్ ఇవ్వు. మర్యాదగా వెళ్ళి నీ చోట్ల కూర్చో. వాడిని ఓడించాలి. సరేరా. లాగర్వేక్ ఏం చేస్తున్నానో చూడురా. వద్దు వద్దు, చెప్పేది విను. నేను దీన్ని కాల్చలేకపోతున్నా. కాపాడండి, నన్ను కరుకు నన్ను కాపాడండి. ఏంటన్నయ్యా, నేను గెలిచానా? యా మనం గెలిచేసాం. యా వాడిని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాము. ఎప్పుడు ప్లాన్ వేసేది నేను, అయితే మీరు మాత్రం గెలుస్తున్నారు.